భారతదేశంలో ఆరోగ్య సేవల రంగం నానాటికి అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్నో హాస్పిటల్స్ నెలకొల్పబడ్డాయి, మెడికల్ కాలేజీలు స్థాపించబడ్డాయి. ఇలా దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే సంస్థలు అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద సంఖ్యలో భారతదేశంలో ప్రారంభించబడ్డాయి, సేవలు అందిస్తున్నాయి. తద్వారా అటు పేదలకు ఇటు ధనవంతులకు కూడా ఆరోగ్య సేవలు అందించడానికి వీలు కలిగింది. అయితే ఇలా నానాటికి పెరుగుతున్న హాస్పిటల్స్, వైద్య కళాశాలలు, వైద్య రంగానికి సంబంధించిన శిక్షణా సంస్థలు పెరుగుతున్న భారతదేశ జనాభా దామాషాకు సరిపోయినంతగా లేవు. సుమారు 6 లక్షల మంది వైద్యులు భారతదేశపు జనాభా లెక్కల ప్రకారం చూస్తే తక్కువగా దేశంలో ఉన్నారు. అంటే భారతదేశంలో ఇంతమందికి ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు ప్రకారం చూస్తే 6 లక్షల మంది వైద్యుల కొరత భారతదేశంలో ఉంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ కొరత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాల్సి ఉంది. అయితే ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెట్టుబడులను నానాటికి తగ్గించి వేయడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం జరుగుతోంది. దీంతో పేదవారికి, మధ్యతరగతి వారికి కూడా ఆరోగ్య సేవలు అందడం గగనంగా మారుతోంది. నానాటికి పెరుగుతున్న వైద్య ఖర్చులు కారణంగా ఒక రోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఒక్కసారిగా అన్ని ప్రభుత్వాలను ఆరోగ్య రంగంపై దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు దృష్టి సారించి ఉన్న హాస్పిటల్స్ను, సంస్థలను బలోపేతం చేయడం ప్రారంభించాయి. ఎంత చేసినప్పటికీ ఇప్పటికీ ఈ ఆరోగ్య రంగం మన జనాభా అవసరాలకు సరిపడా పని చేయాలంటే ప్రధానంగా 5 ఛాలెంజ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆరోగ్య సేవలకు తగిన యాక్సెస్ లభించడం, అంటే అందరికీ అందుబాటులోకి ఆరోగ్య సేవలు రావడం, తగిన ధరలలో ఈ ఆరోగ్య సేవలు, అందుబాటైన ధరలలో ఆరోగ్య సేవలు లభించేలా చూడగలగడం, తగినంత మంది ప్రొఫెషనల్స్ను, అంటే వైద్యులు, వైద్యేతర సిబ్బంది, టెక్నీషియన్స్ను అందుబాటులోనికి తీసుకొని రావడం, వీటన్నిటితో పాటు నిధులను సమీకరించడానికి, నిధులను అందించడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లాంటి ఛాలెంజ్లు ప్రధానంగా ఈ ఆరోగ్య రంగం ఎదుర్కొంటోంది. ఈ ఛాలెంజ్లను తీర్చడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో రావాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయుష్మాన్ భారత్, ఆయా రాష్ట్రాలలో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాలు తోడుగా ముఖ్యంగా మధ్యతరగతి వారందరికీ అందుబాటైన ధరలలో ఇన్సూరెన్స్ను అందించాల్సిన, ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ దొరకని ఒక ద్రాక్ష పండు లాంటిది. ఇలాంటి సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి పేదవారికి, ధనవంతులకే కాకుండా అటు మధ్యతరగతి వర్గానికి కూడా ఆరోగ్య సేవలు అందేలా చూడాల్సి ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆశిద్దాం.